ఈరోజు ఒక ఇంపార్టెంట్ ప్రశ్న మన ముందు ఉన్నది ఏంటి అంటే, చాలామంది అడుగుతున్నది ప్రెగ్నెన్సీ టైంలో అంటే గర్భధారణ సమయంలో చాలామందికి కాళ్ళలో వ్యారికోజ్ వెయిన్స్ వస్తున్నాయి. అది రావడానికి కారణం ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యూజువల్గా ప్రెగ్నెన్సీలో మంత్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు 9 నెలల కాలం పూర్తి చేసుకునేసరికి ఒక యావరేజ్ లేడీ యొక్క వెయిట్ ఆల్మోస్ట్ 15-20 kgs లేదా అంతకంటే ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా అబ్నార్మల్గా వెయిట్ వారికి పెరుగుతున్నప్పుడు, అంటే పొట్ట చాలా పెద్దగా పెరిగినప్పుడు ఆ ప్రెషర్ కాళ్ళ మీద పడి ఈ సిరల మీద ప్రెషర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ సిరలు ఏమైపోతుంది, బాగా ఉబ్బుగా మారి బయటికి చర్మం కింద తేలినట్టు కనిపించవచ్చు. కాళ్ళలో వాపులు ఎక్కువగా రావడానికి కారణమవుతాయి. కొన్నిసార్లు కాళ్ళలో బాగా తీపులు అలాంటివి కూడా ఈ యొక్క వ్యారికోజ్ వెయిన్స్ వల్ల ఎక్కువ అవుతుంటాయి. యూజువల్గా ఇది ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ వల్ల ఇది అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇది ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, కొంత తగ్గే అవకాశం ఉంటుంది కానీ పూర్తిగా పోదు. ప్రెగ్నెన్సీ తర్వాత లేదా ప్రెగ్నెన్సీ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ టైంలో మనము ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ బాడీలో పెంచుకోకుండా చూడాలి. అంటే మనం బేబీకి అవసరమైన పౌష్టిక పదార్థాలు, మన శరీరానికి అవసరమైన పౌష్టిక పదార్థాలు తింటూ దాంట్లో కొవ్వు పదార్థాలను బాగా తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అదే కాకుండా కొంత ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా మనం ఫోకస్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మన బాడీ స్ట్రెంగ్త్గా ఉండాలి, బేబీ గ్రోత్కు ఉపయోగపడే ఫుడ్ తీసుకోవాలి. అదే మాదిరిగా మన అబ్నార్మల్గా ఫ్యాట్తో కూడిన ఒబిసిటీలోకి వెళ్లకుండా చూసుకోగలగాలి. ఎందుకంటే చాలాసార్లు ఏమైపోతుందంటే ప్రెగ్నెన్సీ టైంలో కొంత ఫిజికల్ యాక్టివిటీ కూడా మేము చాలాసార్లు సజెస్ట్ చేస్తాం. అంటే ఏంటి, ఐదర్ వాకింగ్, వారికి ఏది కంఫర్టబుల్ అంటే కొంత యోగాను, వారికి ఫిజికల్గా వారు ఏదైతే గైనకాలజిస్ట్ గారు సజెస్ట్ చేస్తారో దాని ప్రకారం వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే వారికి ఆ అబ్నార్మల్ గ్రోత్, అబ్నార్మల్ వెయిట్ గెయిన్ అనేది యూజువల్గా ఉండదు. పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆ వెయిట్ లాస్ కావడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ప్రెగ్నెన్సీ టైంలో అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అయినప్పుడు ఏమైపోతుందంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆ వెయిట్ తగ్గించుకోవాలంటే అంత ఈజీ కాదు. చాలాసార్లు ఆ వెయిట్ తగ్గడానికి కూడా చాలా వ్యయ ప్రయాసాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వెయిట్ అలా పెరిగిపోవడం వల్ల ఏమైపోతుంది అంటే ఆ వ్యారికోజ్ వెయిన్స్ కూడా ఇంకా ఎక్కువగా పెరిగి కాళ్ళలో నలుపులు వచ్చి, గాయాలు వచ్చి, లేదా కొన్నిసార్లు బ్లీడింగ్ వ్యారిసెస్ అంటాం, అంటే వ్యారికోజ్ వెయిన్స్ నుంచి కొంచెం రక్తం కూడా కారే అవకాశం ఉంటుంది. అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి పేషెంట్స్కి ఒకవేళ సిమ్టమ్స్ అలా ఎక్కువగా ఉన్నాయి అంటే మేమేం చేస్తాము, ప్రొసీజర్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ ఏం చేయాల్సి ఉంటుంది, ప్రొసీజర్ వరకు వెళ్లకుండా ఉండాలి అంటే ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ తర్వాత వారికి ఒకవేళ వ్యారికోజ్ వెయిన్స్ రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తున్నాయంటే లాంగ్ టర్మ్లో స్టాకింగ్స్ అనేది మాత్రం రెగ్యులర్గా బిలో నీ వరకు కంటిన్యూ చేయగలిగితే ఇంకా ఎక్కువ బెనిఫిట్గా ఉంటుంది. ఇంకోటి, కూర్చున్నప్పుడు కాలు ఏదైనా స్టూల్ లాంటిది పెట్టుకొని కాలు ఎత్తు మీద పెట్టుకొని కూర్చోవాలి. పడుకున్నప్పుడు కాలు కింద దిండు పెట్టుకొని పడుకోవాలి. ఈ జాగ్రత్తలు ఎప్పుడైతే తీసుకుంటారో వ్యారికోజ్ వెయిన్స్ రిలేటెడ్ సమస్యలు ఎక్కువ అయ్యి దానికి రిలేటెడ్ ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం పడకుండా చూసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.